వెల్కమ్ టు మై ఛానల్ సస్సి శ్రీనివాస్. ఈరోజైతే పచ్చి కొబ్బరితోటి ఇంట్లోని అప్పటికప్పుడు కొబ్బరి ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా పచ్చి కొబ్బరి ముక్కల్ని చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని అది కొద్దిగా వాటర్ వేసి మిక్సీని అయితే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్సీని మొత్తం కూడా కొబ్బరినంతా సపరేట్ అయిపోయేలాగా పాలని అయితే వడబట్టుకోండి. ఇలా చూసారా, క్లాత్లోని వడబట్టుకుంటే మనకి పాలు అనేది సపరేట్ అయిపోతుంది. అందులో నుంచే వేస్టేజ్ అంతా సపరేట్ అయిపోతుంది. చూసారా పాలు అనేది ఇలా వస్తుందో, చూసారా వేస్ట్ అనేది పైకి ఎలాగొచ్చిందో. ఇప్పుడు ఈ వడకట్టిన పాలని 1 అవర్ రీఫ్రిజ్లోనైతే పెట్టేయండి. రీఫ్రిజ్లో 1 అవర్ పెట్టిన తర్వాత చూసారా అది ఎలా గడ్డ కట్టిందో పాలు అనేది. ఈ గడ్డ కట్టిన పాలు అనేది సపరేట్గా వాటర్ వేరు, గడ్డగా కొబ్బరి పాలు వేరు వస్తుందండి. ఆ వేస్ట్ ఉన్న వాటర్ని అయితే మనం పారేయవచ్చు, దానివల్ల అయితే యూజ్ ఏమీ లేదు. ఈ కొబ్బరి గడ్డ కట్టిన దాంతో మన కొబ్బరి ఆయిల్ అనేది తయారవుతుంది. చూసారా, ఈ గడ్డ కట్టింది ఒక స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఇలాగా పాలను హీట్ చేస్తున్న కొద్ది కొబ్బరి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. చూసారా, ఇది ఇలా ఇంట్లో తయారు చేసుకున్న ఆయిల్ తోటి మనకి హెయిర్ అప్లై చేసుకుంటే, హెయిర్కి అప్లై చేస్తే హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా బాగా పెరుగుతుందండి. ఎందుకంటే ఏ కెమికల్కు లేకుండా కూడా ఇలాగా న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకున్న ఆయిల్ అండి ఇది. ఇలా మన దగ్గర ఉన్నప్పుడల్లా కొబ్బరితోటి ఇలాగ కొబ్బరి ఆయిల్ తయారు చేసుకొని బాటిల్లోని స్టోరేజ్ అనేది చేసుకుంటే మన ఇంట్లోనే మనమే న్యాచురల్గా తయారు చేసుకున్న ఆయిల్ అనేది తయారవుతుందండి. ఓకేనా, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.